సో ఇవన్నీ కూడా కామన్ యూరినరీ ప్రాబ్లమ్స్. సో వీళ్ళకి మనం మెయిన్గా ప్రివెన్షన్ సైడ్ చెప్పేది ఏంటంటే ఐడియల్ వెయిట్ అన్నది ఉండాలి. ఎక్కువ ఊబకాయ ఉన్నా కూడా అది ప్రెషర్ పడి బ్లాడర్ మీద, డ్యూరేథరల్ మజిల్స్ అండ్ పోస్టర్ వెజనల్ వాల్ మజిల్స్ మీద కూడా పడి దాని వల్ల కూడా అధిక బరువు ఉండడం వల్ల కూడా యూరిన్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. అలానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఏమైనా షుగర్ ఉందా, లేకపోతే ఎక్కువగా మనం చెప్పిన ఇవి షుగర్ ఉందా, అలానే రిపీటెడ్గా మనం ఫ్లూయిడ్స్ సరిగ్గా తీసుకోవటం లేదా అవన్నీ కూడా చూసుకుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా యూజువల్గా వెజనల్ బర్స్ అయిన వాళ్ళలో మనం చెప్పేది అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే కీగిల్స్ ఎక్సర్సైజెస్ కనుక వాళ్ళు రెగ్యులర్గా చేస్తే దానివల్ల టోన్ అండ్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూరిన్ లీక్ అయ్యే ప్రాబ్లం చాలా శాతం వరకు కంటిన్యూస్గా చేయడం వల్ల తగ్గించుకోవచ్చు అనమాట. అలానే ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కానీ ఓల్డ్ ఏజ్ అయిన ఉమెన్లో కానీ కూడా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇతరత్ర యూరిన్ ఎగ్జామినేషన్ కానీ యూరిన్ కల్చర్ కానీ అండ్ సిస్టోస్కోపీ ఇవన్నీ కూడా చేసేసి దానికి ఏమైనా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్ అవన్నీ కూడా చేసేసి దానికి ఏమైనా కారణాలు ఉంటే మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలానే బ్లాడర్ ఇరిటెంట్స్, కెఫిన్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా హై షుగర్స్, కార్బోనేట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తూ కీగిల్ ఎక్సర్సైజెస్ చేస్తూ అలానే అంటే లోకల్ వెజనల్ హైజీన్ కనుక చేస్తే ఇంకా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలానే మనము యూరిన్ డ్రిబ్లింగ్ అయ్యే ప్రాబ్లం కూడా మనం అవాయిడ్ చేయించి నివారించవచ్చు.